2019లో జరగాల్సినటువంటి ఎన్నికలుని ఒక 6 నెలల ముందుగానే వెళ్ళారు కేసీఆర్. అప్పట్లో 2018లోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా వెళ్ళిపోయారు ఆయన రాజీనామా చేసి. తద్వారా ఆ రోజున ఏదైతే జాతీయ రాజకీయాల ప్రభావం తన మీద పడకుండా చూసుకున్నారు. దాని ఇంపాక్ట్ అక్కడ ఆయన విజయం సాధ్యమైంది. ఆ టైంలో కేసీఆర్ని దెబ్బ కొట్టడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశము, కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీ అందరూ కలిసి జట్టు కట్టారు. జట్టు కట్టినటువంటి సందర్భంలో ఓ బక్కోడిని కొట్టడానికి ఇంతమంది బలవంతులు వచ్చారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి వాళ్ళు, తెలంగాణని నాశనం చేసేటటువంటి వాళ్ళు, తెలంగాణని దోచుకున్నటువంటి వాళ్ళు, సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించి చివరికి విభజన కోసం మనం కొట్లాడడానికి చేసినటువంటి వాళ్ళే ఈ తెలుగుదేశం, కాంగ్రెస్. ఈ ఇద్దరే కదా ఇంతకాలం పరిపాలించింది. మళ్ళీ వాళ్ళు వచ్చి పెత్తనం నెత్తిన పెట్టుకుంటారంట, ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పేస్తారంట అంటూ సీరియస్గా చేసినటువంటి ప్రసంగాలు బాగా జనంలోకి వెళ్ళినాయి. కేసీఆర్కి బంపర్ మెజారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సేమ్ అస్త్రాన్ని ఎంచుకున్నారు. అందరూ కలిసి వెళ్ళారు, అందరూ కలిసి వస్తున్నారు. మన మీదన ఢిల్లీ పెద్దలతో కలిసి కూర్చుని వస్తున్నారు, దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు. పేదవాళ్ల కోసం నేను నిలబడ్డాను, పేదలకి భారతదేశంలోనే ఇంతవరకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేదు, అలాంటి నన్ను దెబ్బతీయడానికి కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు. ఈనాడు, TV5, ABN వీళ్ళందరూ కలిసి జట్టు కట్టారు కాబట్టి నన్ను గెలిపించండి, ఒక్కడిని దెబ్బ కొట్టడానికి అన్నటువంటి పాయింట్ జనంలోకి తీసుకెళ్లారు. అయితే ఇది పనిచేస్తుందా లేదా, అక్కడ బక్కోన్ అన్నాడు, ఈయన ఒక్కడనే అన్నారు, పనిచేస్తుందా లేదా, ఇది 4వ తారీఖున తేలుతుంది.